వెల్కమ్ బ్యాక్ టు అమ్ము వ్లాగ్స్. ఈరోజు అయితే నేనైతే ఒక రెసిపీతోనైతే ముందుకు వచ్చాను. అంటే నేనే చేస్తున్నాను ఇదన్నమాట. ఫస్ట్ అదేంటంటే బ్రెడ్ రోల్స్ అనమాట. దానికి ఏం పెట్టాలో కూడా అర్థమవుతలే ఏమో. ఓకే, వీడియోలకైతే వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో మనమైతే ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఆలు దాంట్లో అయితే మనమైతే ఏం యాడ్ చేయకూడదు. బాగా ఉడికిస్తున్నాను నేను. అంటే హైకి మధ్యలో సిమ్కి మధ్యలో పెడుతున్నాను. ఇలా చూడండి ఆలు ఎట్టుందో. బట్ చాలా వేడి ఉంటుంది ఇది. నురుగు అనేది నేను పడేసుకుంటున్నాను. మీరు పడేసుకుంటే పడికేసుకోవచ్చు. నాకు ఈ నురుగు అనేది నచ్చలేదు. అండ్ దీన్ని మధ్యలో ఒకసారి కలుపుతుండాలి, లేదు అంటే అతుక్కుపోతుంది. కాబట్టి మనమైతే కలుపుకోవాలి. దాన్ని మధ్యలో కలుపుకోవాలి. కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది, ఏం కాదు. అది మా పక్కన వాళ్ళ ఇంట్లో అయితే పూజ సర్చ్ బై ఈ మినీ బ్లాగ్లో అయితే ఈరోజు అవుతుందా అన్నట్టు ఏమనుకోకండి. అప్పుడప్పుడు వచ్చి పెట్టేసినాంలే అని చెప్పేసి మనం కూర్చున్నామంటే అంతే పని. అలా అనుకొని మొత్తం నీళ్ళంతా అబ్జర్వ్ చేసి గలీజ్ అయితే అంత పెంట. కాబట్టి మనం మధ్యలో వచ్చి కలుపుకోవడం బెటర్ అనిపించింది నాకైతే. నాకు బెటర్ అనిపిస్తుంది. అండ్ మీకైతే ఇప్పుడు చూపిస్తాను దీని తర్వాతకి. ఇప్పుడు ఏదైతే ఆలు ఉందో అది ఉడికాక చూసుకుందాము, ఓకేనా? అంతలోపు బాయ్. మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ లైట్గా వేసుకుందాము. అండ్ నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ అనమాట ఇది. ఓకే, అండ్ సమ్ కొత్తిమీర అండ్ సమ్ ఆనియన్స్ అండ్ సమ్ చిల్లీస్. మనం ఇంకా స్పైసెస్ అనేటివి ఎప్పుడైతే మనము తయారు చేసామో అప్పుడు మన పొటాటో అయితే ఎప్పటి వరకు అవుతుందో అని ఈరోజు అయ్యేటట్టే లేదు అసలు. మా మమ్మీకి ఓన్లీ 10 minutes అని చెప్పింది. ప్రతి వతుకు చాలా అవుతుంది ఇలా. సరే గాయ్స్, అయిపోయాక మనం ఇప్పుడైతే మనం కత్తి పెట్టి చూద్దాము. నైఫ్ ఇలా మనమైతే ఇట్లా ఉండాలన్నమాట, ఓకేనా? మనమైతే దించుకుందాం. ఓకే, మనం ఆలు అయితే ఇక్కడ పెట్టుకున్నాము. కొంచెం వాటర్గా ఉంటే ఓకే. లెట్స్ స్మాష్ ఇట్. మనం ఒక హ్యాండ్తో రాదు కాబట్టి 2 handsతో నీట్గా స్మాష్ చేసి చూపిస్తాను, ఓకేనా? మనమైతే దీన్ని స్మాష్ అయితే చేసేసుకున్నాము. కొంచెం సౌండ్ నెగ్లెక్ట్ చేసుకోండి, ఓకే? మనం దీన్ని అయితే స్మాష్ చేసేసాము ఇలా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకున్నాము. ఫస్ట్ ఎక్కువగా ఆనియన్స్ కాబట్టి ఆనియన్స్ వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ చిల్లీ and some coriander, mint, like that. Okay, wherever what you want to add, you can add it. మీరు ఏమేమి యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి, ఓకే? ఇంకా మనకు ఒక పని ఉంది. ఏంటంటే ఇప్పుడు బ్రెడ్ ఉందో వాటి స్లైసెస్ తీసుకొని మనం రోల్ చేయాలి. వాటిని చూపిస్తాను, ఆ ప్రాసెస్ చేసేద్దాం. ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. పేపర్ మీద పెట్టేసుకొని అండ్ ఒక స్లైసెస్ తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని 2 slices ఫస్ట్ తప్పి వేరే. ఓకే, మనం కార్నర్స్ కట్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం అలానే ఉంచుకోవచ్చు. నాకైతే కట్ చేయకపోవడం బెస్ట్ అనుకుంటాను. కొంచెం సపోర్టివ్గా కొంచెం ఉంటాయి కదా. సరే కత్తితో ఇలా కట్ చేసుకోవాలి.
వీటిని ఇదంతా పిచ్చిపోతుంది. ఇదంతా ఇట్లా వచ్చేసింది ఓపెన్గా. సరే ఒకటి ఓకే అయితే ఇలా తీసేసుకున్నాము. ఒక్కొక్కటిగా తీసుకున్నాం. అంతలోపు మనము వేరే స్లైస్ని పక్కన పెట్టుకోవాలి. కాబట్టి దాని మీద పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇప్పుడు మనం చపాతీ చేసే పిండి ఉంటుంది దాన్ని తీసుకొని మనము దాన్ని ఇలా దాని బ్రెడ్ మీద అనాలన్నమాట. ఇప్పుడు ఎలా అవుతుందో బ్రెడ్ దాన్ని ఇలా అనాలి. సడన్గా చూసేద్దాం ఆ ప్రాసెస్ కూడా. ఓ మై గాడ్, నాకు కూడా పడిపోతుంది. మీరు చేసుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ఇది ఇలా లేతగా కావాలి. అంటే ఫోన్ పడిపోతుంది, అది రోల్ తీయాలి. ఒకటి తీసలేను నేను స్లైస్, బ్యాక్ సైడ్ బ్రౌన్స్వి డైరెక్ట్గా చేసేస్తున్నాను నేను. ఇలా guys, అయితే పెట్టేసుకొని రోళ్ళు ఈ క్లిప్ అయితే పెట్టుకోండి. మీకైతే ఇవైతే అవైలబుల్ ఉంటాయి. అది ఎక్కడో మనకి చూపించి యూట్యూబ్ ఛానల్స్లో అమెజాన్. నేనైతే మా మమ్మీ ఉన్నదన్నమాట, నేను కాదు కొనింది, నాకు తెలియదు. ఇట్ ఈస్ టూ హార్డ్, too hard guys, it's not coming. అండ్ ఇంకా దీన్నైతే స్మాష్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది మంచిగా కూల్గా అయిపోయింది కాబట్టి మనం ఇలా అయింది ఫైనల్ టచ్. ఇలా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇద్దాం. ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఇద్దాం. దీంట్లోకి మనం చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకున్నాం, మనం ప్రిపేర్ చేసుకున్నది. చెప్పాను కదా, మన దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకుండా మనం ఇది వాడేసుకోవచ్చు. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఓకే. అండ్ అగైన్ చెప్తున్నాను, చిల్లీ ఫ్లేక్స్ మనము ఏదైతే ఎండుమిర్చి ఉంటుంది కదా దాంతో మనం చేసుకోవాలి. ఇలా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ అయ్యాక ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సమ్ సోయా సాస్ లైట్గా వేసుకుంటున్నాను. లైట్గా అంటే కొంచెం, అసలు ఎక్కువగా వేసుకోలేదు.
లైట్గా వేసేసుకున్నాను. మీరు స్కిప్ అయినా చేయొచ్చు, వేసుకోవచ్చు ఆర్ ఎల్స్ స్కిప్. ఇక విషయం అనమాట, మీ ఇష్టము. మీరు ఏది కావాలంటే అది చేసుకో. ఏది అంటే ఇప్పుడు ఏదే కావాలో అవి ఇట్లా. అండ్ మన టోటల్గా ఎలా అవుతుంది, మన కలర్ ఏం చేంజ్ కాదు, మళ్ళీ సాస్ వేసాక అలానే ఉంటుంది, బట్ టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం చిల్లీస్, కొంచెం చాలా స్పైసీగా చేస్తున్నాను, మరీ స్పైసీ కాదు, అన్నీ లైట్గానే వేసాను. మిర్చి కూడా ఒకటే వేసాను, కొంచెం వేసుకున్నాను, అసలు రాలేదు. అండ్ దాన్ని మిక్స్ చేసేసుకోండి బాగా. మిక్స్ ఇట్, జాగ్రత్త. ఓకే, అండ్ కొంచెం మేము సాల్ట్ అయితే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం. లైట్ 2 స్పూన్స్, లైట్గా, అది కూడా చిన్న కొంచెం వేసుకున్నాం. ఓకే, అండ్ మిక్స్ ఇట్ వెల్ అనమాట. Mix it well. You want to add some chili. This one you can add it, sauce, soya sauce, or else any sauces. And ఇలా అవుతుంది అనేది ఫైనల్ టచ్. దీనిలో మనం కార్న్ఫ్లోర్ వేసుకోవాలంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఓకేనా గైస్, నేను కొంచెం కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకుని లైట్గా, అసలు లైట్గా వేసుకున్నామా లేదా అన్నట్టు వేసుకున్నాను. దాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. అంటే స్నాక్స్ లాగా అనుకోండి దీన్ని, ఇట్లా స్నాక్స్ లాగా ఏమైనా బాగుంటుంది ఇలా. ఓకేనా, ఏం పక్కన పెట్టిన అవసరం లేదు. ఇట్లా ఏమంటారు కొంచెం సేపు పక్కన పెట్టాలి అట్లా అంటారు కదా, ఏం అవసరం లేదు. మనము వేసేసుకోవచ్చు, లేదు అంటే పక్కకు పెట్టుకోవచ్చు కొద్దిసేపు. నేనైతే ఏం పెట్టుకోవట్లేదు. ఓకేనా, ఇప్పుడు ఎట్లాగో మనము కొంచెం మమ్మీ మూవీ చూస్తుంది, అక్కడ బయట అంతా ఆడింది, కొంచెం ఒక్కసారి కండి. ఓకే, నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్లో పెట్టుకున్నాక చూపిస్తాను, ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. లేదు, మనం దానిలో పెట్టుకొని అయితే అలా మనం రోల్స్ చేసుకోవాలంట. మా మమ్మీ చెప్పింది బాల్స్గా. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, మనం అయితే వాటర్ డిప్ చేసుకుంటూ అక్కడైతే ఉంది కదా అది అయితే వేసేసుకోవాలి మనం. ఓకేనా, ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే హీట్ చేసుకుని మనం అయితే ఫ్రై చేద్దాం. గైస్, మా అమ్మ అయితే ఇప్పుడు ఫ్రై అయితే చేసేస్తుంది. ఫైనల్గా అయితే పొటాటో షార్ట్స్ అయితే రెడీ. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, సూపర్ ఉంది. ఈ వీడియో నాకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.